నమస్తే, నేను మీ సాదా జాఫర్. సుమన్ టీవీకి ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ పేరు గుర్తుకొచ్చింది చాలా ఆర్డినరీ అండ్ షీ బిలాంగ్స్ టు ట్రైబల్ కమ్యూనిటీ. అప్పటి వరకు తనకి పాలిటిక్స్లో ఏ అని తెలీదు, బి అని తెలీదు. షీ హ్యావ్ నిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పాలిటిక్స్. నెల్లూరు జిల్లా కోవూరులో సీట్ వచ్చింది. ఆమె పోటీ చేశారు కానీ ఓడిపోయారు. 26,000 ఓట్స్ వచ్చాయి. ఏమైందో ఏమో. అప్పుడు నేషనల్ మీడియాలో సెన్సేషనల్ వార్తలు, అసలు చిరంజీవిగా చేసిన సోషల్ ఎక్స్పెరిమెంట్ వల్ల వార్తలు చాలా ఎక్కువ వార్తలు వచ్చాయి, చాలా గొప్పగా వచ్చే వార్తలు. కానీ ఇప్పుడు ఆమె ఎక్కడుందో, ఏం చేస్తుందో, అసలు ఎలా ఉందో ఎవరికి తెలీదు. మేము ఎలాగొక ట్రై చేద్దాం పట్టుకోవడానికి. వి విల్ ట్రై వేర్ షీ ఈస్ అండ్ విల్ ఫైండ్ అవుట్ హర్. ఈ పేరుతో గూగుల్లో సెర్చ్ చేసాం, నో యూస్. ఈ పేరుతో యూట్యూబ్లో సెర్చ్ చేసాం, అన్నిలో ట్రై చేసాం, నో యూస్. ఈ ప్రోగ్రామ్ ఇన్వెస్టిగేషన్ భాగంగానే నేను నెల్లూరుకు వచ్చాను. మా నెల్లూరు వీడియో జర్నలిస్ట్ వంశీ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ 2009లో తుపాకుల మునమ్మని పిఆర్పి తరఫున పోటీ చేశారు ఎమ్మెల్యేగా. అవునా? అది ఎక్కడుందన్నా ఇప్పుడు? మా ఐడియా లేదన్నా. ఇక్కడ 2009లో తుపాకుల మునమ్మని పిఆర్పి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అది ఆడుంటుందో తెలీదు. తెలియదు నాకు, మంది లేదన్న. 2009లో తుపాకుల మునమ్మని ఎమ్మెల్యేగా పోటీ చేశారు పిఆర్పి తరఫున. ఆవిడ ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు గుమ్మల దెబ్బలో ఉంటున్నారా? కాయ నుంచి రైట్ స్ట్రైట్ వెళ్ళిపోద్ది. తుపాకుల మున్నమ్మ ఇల్లు ఎక్కడ? ఎవరిని అడిగినా మున్నమ్మ గురించి తెలియదు అంటున్నారు. ఇక్కడ మున్నమ్మ ఇల్లు ఎక్కడ? ప్రజారాజ్యం పార్టీ మున్నమ్మ. ఎంత దూరం ఎక్కడి నుంచి? 4 కిలోమీటర్లు. అమ్మయ్యా, ఇప్పుడు వరకు ఒక చిన్న క్లూ దొరికింది. గొర్రెల్ని మేపడానికి వెళ్ళారంట మున్ని అమ్మ. సో ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఈ ఎండలు ఇప్పుడు నడిచి వెళ్ళాలి. వెళ్దామా? అమ్మయ్య, ఇప్పటికే ఎంత దూరం వచ్చేసాం. ఇంకెంత దూరం ఉందో ఏమో. కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అసలే. ఇంకెంత దూరం ఉంది? ఇక్కడ బోర్డు ఉంది. ఇంకోన్లీ 6 కిలోమీటర్సే ఉన్నాయి. 6 కిలోమీటర్స్లో రీచ్ అయిపోతాం. చాలా దూరం నుంచి వస్తున్నాం, ఇంకా చాలా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అసలు. సరే, తొందరగా వెళ్దాం రండి. అమ్మాయ్యా, ఫైనల్లీ రీచ్ అయిపోయాం. అదిగోండి మున్నమ్మ గారు. మున్నమ్మ గారు, హాయ్.
ఎంత కష్టపడి ఎంత వరకు వచ్చాము, ఇంత దూరం వచ్చాము నడిచి. మున్నమ్మ గారు ఎమ్మెల్యే అయి ప్రజల్ని రూల్ చేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు గొర్రెల్ని చూసుకుంటున్నారు. రండి వెళ్దాం. హాయ్ మున్నమ్మ గారు. హాయ్ అండి. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఏంటి ఇలా అయిపోయారు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు అసలు? మేకలు కన్నాం మేడం. ఓకే, ఇవన్నీ మీవేనా మేకలు? అవి కూలికి కూడా ఉన్నాయి మేడం. కూలికి ఒక మేకని ఎంత తీసుకుంటారు? ఒక మేక నెలకు వచ్చి 20 రూపాయలు మేడం. నెలకి? ఓకే, 20 రూపాయలు. ఉం. ఓకే, మీ డైలీ రొటీన్ ఏంటి? మీరు లేచినప్పటి నుంచి ఏమేమి చేస్తారు అసలు? నేను లేచినప్పుడు ఆలించే వీళ్ళు పడితే మేకల కాడికి వస్తా, మళ్ళీ నేను ఏదైనా బయట పనికి వెళ్తా. ఎందుకంటే మా వాళ్ళకి ఏదైనా జరుగుతాయి, ఇంటి స్థలాల గురించి, పిల్లల బడుల గురించి, అంటే వాళ్ళు చిన్న చిన్న రచ్చలు వస్తూ ఉంటాయి కదా, వాటికి వెళ్ళిపోతా. వెళ్ళి ఆడ తీర్మానం ఆవుకుంటుంటే కేసులు ఇలాంటివి వస్తూ ఉంటాయి, కేసులు దాకా వెళ్తాము. ఇక్కడ ఉంటే సాయంత్రం 9 దాకా, నైట్ 9 దాకా పోలీస్ స్టేషన్ కాడ ఉండడం, ఆ కేసులు అయిన దాకా ఉండడం, రావడం. మరి ఎంత సంపాదిస్తున్నారు? ఏం సంపాదించేది మేడం, మేకల మీద వస్తుంది. మా ఆయన ఇంకేం పనికి వెళ్ళలేడు. మామూలుగా అంటే జీవాలే మేపుకుంటాడు. ఒక మేకకు వచ్చి 20 రూపాయలు ఇస్తారు నెలకి. ఓకే, అంటే ఒక 100 జీవాలు అటు మేపుతాం అన్నమాట. చూసారా, ఒకప్పుడు చిరంజీవి గారు చేసిన సోషల్ ఎక్స్పెరిమెంట్ వల్ల ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మున్నమ్మ గారు అప్పుడు న్యూస్ పేపర్లు అసలు న్యూస్ మొత్తం అసలు హల్చల్ చేస్తారు. ఇప్పుడు మేకల్ని చూసుకుంటున్నారు. ఎంత ఎండలో మీ పని ఎలా చేస్తున్నారు అసలు? మాకంటే పుట్టినప్పుడు టాలించి ఎండల్లో బాగా అలవాటు అయిపోయింది అన్నమాట. ఎండలు అంటే మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా మేమనే కాదు, మామూలుగా అప్పుడు నరుగుడు పని చేసేదాన్ని నేను. ఉదయాన్నే అంత సద్దనం ఎత్తుకుని వెళ్ళిపోయామనుకో, భార్య భర్త ఇద్దరం పోతే సాయంత్రానికి ఆ ఎండలేని కోసి దాన్ని నరికి కోసి కట్టి ఒక టన్ అంటే 10 కేజీలు అంటే 10 మీటర్లు కట్టాలి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ అందరికి అదే పని, ఈ నరికిడే. ఓకే, చెట్లు కొట్టుకోవడం. ఓకే, ఆ పిల్లల్ని ఇంటికాడ పెడతారు. కరోనా టైంలో ఏం చేశారు? కరోనా టైంలో మా బాధలు అసలు ఎవరికి చెప్పుకోవాలి అసలు అర్థం కాదు. ఎందుకంటే ఇంకా ఎట్టా వెళ్ళలేము కదా, మేము వెళ్ళలేము. ఇక్కడే ఈ వాగర్త వరుసనే తిరుగుతానే. అంటే మీకు మంచి ఎన్విరాన్మెంట్ ఉంది కదా, మీకు కరోనా ఎఫెక్ట్ అయిందా ఇక్కడ? ఎక్కువ లేదు మేడం, లేదు, చాలా తక్కువ ఎఫెక్ట్ అయింది. చిరంజీవి గారు ఫస్ట్ ప్రజారాజ్యం పార్టీలో మీకు సీట్ ఇచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? చాలా సంతోషంగా ఉంది. అంటే మనకి టికెట్ వచ్చింది కదా, మన వాళ్ళని గురించి మనం ఎక్కువగా పనిచేస్తాము, మన వాళ్ళని గురించి ఎక్కువగా పట్టించుకుంటాము. అంటే ప్రతి ఒక్కటి, అంటే ఇంటి స్థలం ఉండదు, పిల్లలకు సక్రంగా బడులు ఉండవు, వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పంపారు. అంటే ఎక్కడ ఉంటే అక్కడ పనులు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ తోట అనుకో, ఇక్కడ కూడా ఇండ్లు వేసుకున్నారు, సుమారు ఒక 10 ఇండ్లు దాకా ఇక్కడే ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉంటున్నారు. అలాంటివన్నీ మనం బాగు చేసుకోవచ్చు. అన్న తరపున అన్నీ మనకు సక్రంగా జరుగుతాయి. మనం ఆడన్న ఒక మూల ప్రాంతాన్ని ఉండేవాళ్ళమే, ఇక్కడికి వచ్చినాక అన్న గుర్తిచ్చి మనకి టికెట్ ఇచ్చాడంటే మనం కష్టపడి మన వాళ్ళ మీద పని చేయాలని ఒక అంత ఆనందం వచ్చిందన్నమాట. నార్మల్గా అయితే చిరంజీవి గారితో ఒక్క ఫోటో దిగాలంటే వాళ్ళ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా. మీరు పక్కన నించొని ఎంత స్పీచ్ ఇచ్చారు, ఆయన కూడా మీ గురించి అన్ని మాటలు మాట్లాడారు. అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంది? అంటే ఎవరు పక్కన నిలబడుకోము కదా, ఒక అధికారి వచ్చినా నిలబడుకోము, కలెక్టర్ వచ్చినా నిలబడుకోము, ఎవరు మమ్మల్ని అనాథలను రానివ్వరు కదా. అంటే అంత పెద్ద సినిమాటరీ మనల్ని పిలిచి మనం పక్కన నిలబెట్టుకున్నాడంటే అంత సంతోషమే కదా అందరికి. నాకే కాదు, ప్రపంచానికి మొత్తానికి సంతోషం వచ్చింది మా వాళ్ళకి. అబ్బా మనం కూడా ఎప్పుడైనా వెళ్ళి అన్నతో ఫోటో తీపించుకుంటాము అని చెప్పి, ఆమె వెళ్ళింది కదా మనం కూడా వెళ్తామని చెప్పి చాలామంది పోయాము అన్నను చూసేదానికి. చాలామంది వచ్చారు, లారీలుగా వచ్చి అన్నను చూశారు. నాకుండే అందరికి అవకాశం వచ్చింది. ఆయన నాకు అంటే మేము ఇక్కడ ఉన్నాము, ఎవరు మమ్మల్ని ఏ అధికారి పట్టించుకోవాలి, కానీ గుర్తించింది జనం లేక తీసుకొచ్చింది నేను ఎవరైంది అన్నది చిరంజీవి అన్నయ్య ఒక్కడే నన్ను అందరికీ గుర్తించాడు. అప్పుడు అందరికీ తెలిసా నేను ఎవరైంది, ఎక్కడ వాళ్ళు ఊరేది పేరేది అన్న అందరికీ అర్థమైంది. ఆయన లేకపోతే నేను ఎవరికి తెలిసింది అసలు. పిఆర్పి పార్టీ క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు వేరే పార్టీకి ఎందుకు కంటిన్యూ చేయలేదు?
వైసీపీ పార్టీ ఉంది, టీడీపీ పార్టీ ఉంది అంటే అక్కడి నుంచి ఆఫర్ రాలేదా, లేకపోతే మీకు పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఆపేద్దాం అనుకున్నారా? మేము అన్నయ్యతోనే ముగిచేస్తాం. ఎందుకంటే ఇంకా ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు పార్టీల నుంచి. వాళ్ళు పార్టీ ముగిచేస్తారు. కష్టపడి చేసాము దాంట్లో పని. అంటే అన్న ఏమనుకున్నాడేమో మాకెవరికి తెలీదు, ఏం చెప్పలా మాకు. నేను ఇలాగ వెళ్ళిపోతున్నాను, ఈ మాదిరి నేను పార్టీ ఆపేస్తున్నాను అని కూడా చెప్పలేదు. చెప్పకపోయినా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పెడతాడు కదా, అప్పుడైనా మనకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి ఒక భావనంతో ఆగిపోయాం. మేము వేరే పార్టీలకి ఎందుకంటే వస్తారు, ఈరోజు వాడుకుంటారు, వదిలేస్తారు అన్న ఒక ఇది మళ్ళీకి వచ్చిందన్నమాట. అది దేనికంటే ఆయనతోనే వదిలేసాం పార్టీ. ఎందుకంటే అప్పుడు సంతోషంగా చేసాము. కష్టం అనుకోక, ఎండ అనక, గాలి అనుకో, వాన అనక తిరిగాం ఆయన కోసం. ఆయన్ని గెలిపించుకోవాలి అన్నీ. కోవూరు అసలు నా ఊరు కూడా కాదు అది. అక్కడ ఎవరున్నారని కూడా నాకు తెలియదు. ఇప్పుడైతే అందరు తెలుసు, అందరి దగ్గరికి వెళ్తాం, మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు నాకు అసలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే కొత్త చోటు అది. మనం గెలుస్తామా గెలవం కూడా అనుకోలే. నేను పాతదాన్ని తిరిగినట్టే తిరిగా ఊరు మొత్తం. వాళ్ళందరూ వచ్చి నాకు మళ్ళీ ఊళ్ళో పెద్దారెడ్డి వల్లే మీరు ఓడిపోయారు అని చాలా రూమర్స్ వచ్చాయి, ఏమంటారు? ఆయన మా ఊరు రెడ్డి, అయినా పెసనన్న అంటే మా ఊరు రెడ్డే, కోట అయింది. కానీ ఆయన మన వాళ్ళని ఏం ఆరోపణ చేయలేదు. ఆమెకేసే వాళ్ళు వేయండి, నాకేసే వాళ్ళు వేయండి అని చెప్పేశాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు పక్క ఊరు అమ్మాయిని కదా, దాని గురించి చెప్పాడు ఆయన. పోలం రెడ్డి అంటారు చూడు, ఆయన ఎక్కువగా మమ్మల్ని తిట్టడం అలాంటివంతా ఆయన చేశాడు. కానీ ఈయన పెసన్న అసలు తిట్ల. అమ్మాయి మా ఊరు అమ్మాయి కాబట్టి, మా మండలం వాకాడు మండలం అమ్మాయి కాబట్టి, అమ్మాయికి వేసే వాళ్ళు వేయండి, మాకేసే వాళ్ళు వేయండి అని చెప్పి మందలించుకునేసాడు ఆయన. అంటే రెడ్ల రాజకీయాలను తట్టుకోలేకపోయారా? ఎవరు? మీరు? నేను అంటనే ఏమనుకోలేదు మేడం. నేను ఎక్కడికైనా సరే వాళ్ళని నేనేం తిట్టను. నేను మా వాళ్ళ కాడికి ఎక్కి వెళ్ళిపోయాను కాబట్టి ఒక మండలం వెళ్ళలేదు. ఆ మండలం ఎందుకు వెళ్ళలేదంటే లాస్ట్ అయిపోయేసింది. ఇంకా ఈ పక్క తిరిగి ఆ మండలం ఒక్క మండలం పోలేదు కాబట్టి, ఆ మండలం వాళ్ళు మా ఏరియాకి రాలేదు కాబట్టి అంక మేము ఓట్లు వేయమని చెప్పేశారు. దాంట్లో గురించి ఒక్క మండలంలో వాడిపోయాను నేను. అసలు పిఆర్పిలో అవకాశం ఎలా వచ్చింది? ఎందుకు వెళ్ళామంటే ఫస్ట్ సునామీ వచ్చింది కదా. సునామీ వస్తేనే ఇక్కడ కుప్పాలు అవన్నీ పక్క ఏరియాలు మొత్తం నీళ్ళు వచ్చేసాయి. నీళ్ళు వచ్చేసినాక అన్ని ఊర్లకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. బియ్యాలు ఇచ్చేవాళ్ళు, పప్పులు ఇచ్చేవాళ్ళు, బోట్లు అవన్నీ ఇస్తూ ఉన్నారు. బషీర్ అని వచ్చాడు ఒక ఆయన. ఆ బషీర్ అని ఆయన వచ్చి మా ఊరికి వచ్చాడు. మా ఊరికి వస్తే పిలిచాడు అందరిని బయటికి రమ్మని. వీళ్ళెవరు రాలా మా వాళ్ళు, ఎందుకంటే మామూలుగా వచ్చి వెళ్ళేవాళ్లే కదా అని చెప్పి గమ్మునైపోయారు. అప్పుడు నేనే వచ్చి మాట్లాడా, ఎందుకు రమ్మంటున్నారు సార్ అంటే, అమ్మ మేము బోట్లు వలలో అవి ఇస్తాము, ఇండ్లు కట్టిస్తాము, మీరు చేపించుకుంటారా అని అడిగాడు. కానీ వీళ్ళు మా పక్కన ఉండే వాళ్ళు ఏమన్నారంటే, అట్టే చెప్తారు వాళ్ళు, రేపు మనల్ని ఎవరో ఏదో తీసుకున్నట్టుగా డబ్బు తీసుకున్నట్టుగా మనల్ని నా మాదిరికి అడ్డం పెట్టి, ఎందుకులే మనకు వద్దులే ఇండ్లు, వచ్చిన వాళ్ళే కట్టించలేదు, ప్రభుత్వమే కట్టించలేదు, వీళ్ళేందో సునామీ వాళ్ళు ఏందో మనకు కట్టించేది అని చెప్పి అడిగారు. అడిగితే అట్ట కాదని చెప్పి నేను అందరిని మళ్ళీ కూర్చొని పెట్టుకొని మాట్లాడి, అప్పుడు వెళ్ళి మాట్లాడినాక ఆ కాలనీ ఇండ్లు కట్టారు. చింతోట, రాయిదురువు, నవాపేటలో కింద బేస్మట్టం వరకే వేసారు, ఇండ్లు కట్టలేదు, ఆడ వరకు వదిలేశారు. మా ఊరు వరకే కట్టారు, మా ఊరు చింతోట వరకే కట్టారు. కొర ఊర్లు కట్టల ఆపేశారు వాళ్ళు. ఆ వరకు వాళ్ళు బడ్జెట్ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఆయన తరపున వెళ్ళాము మేము. నెల్లూరులో సినిమా హాల్లో పెట్టుకున్నారు మీటింగ్. అప్పుడు మాట్లాడా నేను, ఇలా మమ్మల్ని ఇలా వాడుకుంటున్నారు, భూములు ఇస్తాము, అవి ఇస్తాము, ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము, రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు అని చెప్పి అడిగినప్పుడు ఆ సీడీ ఎత్తుకుపోయి వాళ్ళు చూసుకున్నారంట, చిరంజీవి వాళ్ళ ఇంటికి ఎత్తుకెళ్ళారంట. అది వాళ్ళు చూసి అప్పుడు ఆయన బయసేసారని రమ్మని అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళారు ఆడికి. వాళ్ళు చేస్తున్నారు కదా, ఇలా చేస్తున్నారు కదా, మీరు ఎలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళారు, చిరంజీవి వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళి మాట్లాడాడు ఆయన వచ్చి. ఫస్ట్ టైం ఆయన వచ్చి మాట్లాడాడు, ఏమ్మా ఏం పనులు చేస్తున్నారు మీరు అని అంటే, మేము మా యానాదుల మీద ఈ పనులు చేస్తున్నాము, పిల్లలు చదువులు లేకపోతే వాళ్ళని తీసుకువెళ్ళి చదివిస్తున్నాము, బడులు వేస్తున్నాము, మా వాళ్ళు వలసలు వెళ్ళే వాళ్ళని ఇళ్ళ దగ్గరే పెట్టి వాళ్ళకి ఏదైనా కావాల్సిన లోన్లు అవి ఇప్పిస్తున్నాము, ఇలాంటివన్నీ చేసుకుంటున్నాము సార్ మేము అని చెప్పి. అమ్మ నేను పార్టీ పెట్టాలనుకుంటున్నాను, మా పార్టీలోకి వస్తారా అని అన్న. సరే వస్తామని చెప్పాం. 270 మంది ఆడవాళ్ళని అందరిని పిలవనిచ్చారు. అప్పటి నుంచి స్టార్టింగ్ అయింది.
అప్పుడు ఆడే నాకు టికెట్ కన్ఫర్మ్ చేశాడు ఓకే. కోవూరు అని. కోవూరు కాకుండా ఇట గూడూరు అట్ట వేసినా కానీ కొత్త కొదలో వచ్చిపోయాను నేను. మీకు గెలిచిన వాళ్ళు అనుకుంటారు. ఆ, నన్ను కోవూరుకి వేసారు కాబట్టి అక్కడ ముక్కు మొహం ఎవరు తెలియదు కదా. ఓకే. ఇప్పుడైతే అందరూ తెలుసు కాబట్టి ఇప్పుడైతే పర్వాలే, అన్ని పనులు చేస్తున్నాం కాబట్టి ఆ ఏరియాలో తిరుగుతున్నాం చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మీకు చిరంజీవి గారు వల్ల మీకు మంచి ఫ్రేమ్ వచ్చింది. సో ఆయన బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉంది, ఆ పార్టీలో మీకు పిలిస్తే మీరు వెళ్తారా? వెళ్తాం. ఓకే. ఎందుకంటే చాలా సంతోషం. వాళ్ళే కదా నన్ను తీసుకొచ్చింది బయటికి. ఆ ఎడవ ఉన్నదాన్ని వాళ్ళు ఏ పని చెప్పినా చేస్తా. వాళ్ళ పార్టీలో తరపునైనా కానీ వాళ్ళ పార్టీ తరపున ఏ పని చేయమన్నా చేస్తా నేను. ఎందుకంటే వాళ్ళంటే అంత అభిమానం మాకు. ఓకే. దానికని వాళ్ళు ఏ పని చెప్పినా చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎందుకు ఇష్టం? ఆయన వార్తల్లో చెప్తుంటాడు కదా, నేను పలానా వేరేళ్ళు ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను ఓకే. అంటే వాళ్ళు చేస్తారని ఒక నమ్మకం ఉందన్నమాట. ఓకే, నమ్మకం అంటే వాళ్ళు వెళ్తే వాళ్ళతో కూడా మనం ఇలా చేసుకోవచ్చు కదా అంటే ఆయన అన్ని అవగాహనలు మాకు ఇస్తున్నాడు అన్నమాట. వార్తలు ఎక్కువ చూస్తాను నేను. అన్న చెప్తా ఉంటే ఓ మనం కూడా ఇలా చేయాలి అనిపిస్తుంటది అన్నమాట. దానికన్నా ఆయన వార్తలు ఎక్కువ చూస్తాం మేము. చూసినప్పుడు ఆయన ఎలా చేస్తున్నాడా ఆ ఆలోచనతోనే మేము ఏదైనా ఇప్పటికి కూడా చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ పవన్ కళ్యాణ్ గారు చూస్తే మీరేం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి? చాలా సంతోషం పడి, అన్నయ్య నీతో కూడా వచ్చి మేము కూడా మీతో కూడా పాల్గొంటాము, నీ పని నీ ఏ ఏరియాకి వెళ్ళి చేయమన్నా చేస్తాము, అక్కడ అందరికీ చెప్తాము అన్నని గురించి. అన్న చాలా మంచోడని ఎవరైనా నమ్మకం పడతారు. ఎందుకంటే నాకు టికెట్ ఇచ్చాడు కదా, వాళ్ళ ఫ్యామిలీ తరపునే కదా నాకు టికెట్ వచ్చింది. కానీ ఆ అన్నతో కూడా చేస్తే ఈ అమ్మాయి చేస్తుంది, మనకి మంచి జరుగుతుంది అని అందరికీ నమ్మకమే. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసారా? కలిసాం. వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఓకే. వాళ్ళ కొడుకుని చూసా, అన్నను చూసా, వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా. ఓకే. వారం నెల అట్ట వాళ్ళు అక్కడే ఆఫీసులో అల్లురాళ్ళ అంటారు కదా, వాళ్ళ గెట్ ఆఫీసులోనే పెట్టి ఉండేది. అక్కడే నాగబాబు అన్నతో మాట్లాడా. ఓకే. వాళ్ళు కూడా వచ్చి మా పిల్లలతో అందరితో మాట్లాడారు. నెల్లూరుకి వచ్చి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళా, అందరి ఇళ్ళకి వెళ్ళా నేను. ఎలా మాట్లాడేవారు? బాగా లైక్ సొంత మనిషిలా మాట్లాడేవారు? సొంత మనిషిలాగే చూసుకున్నారు. మనల్ని ఏం అనలేదు, ఏమ్మా నువ్వు అట చేసావు ఇట చేసావు అని. వాడిపోయినప్పుడు కూడా అందరూ ఓదార్చారు. అమ్మ ఇలా చేసుకోకూడదు, అందరూ బాగా మంచిగా ఉండండి, ఏదో మనం పోయింది 3 హోటల్లో పోయావు అని చెప్పి అన్నారు. సరేలే అన్న, మళ్ళీ నెక్స్ట్ వస్తుంది కదా ఎట్టా, అప్పుడైనా మళ్ళీ సాధించుకుంటాంలే అన్న ఒక ఆలోచన మాలో వచ్చింది కాబట్టి అందరం సర్దుకున్నాం. అందరికి బాగా ఓదార్చారు. ఇలా చేసుకోకండి, బాగా మంచిగా ఉండండి, మళ్ళీ కష్టపడి చేయండి అని చెప్పారు. చిరంజీవి గారితో కలుస్తూనే ఉంటారా? అప్పుడు వెళ్తున్నాం, ఇప్పుడు వెళ్ళేది. ఎంతకాలం అయింది? ఎన్ని ఇయర్స్ అయ్యాయి? అయిపోయింది, 1 సంవత్సరం అయిపోయింది. 1 ఇయర్ అయిపోయింది. అంటే 1 ఇయర్ బ్యాక్ వరకు కలిసారు. అంత ముందుకు వెళ్తా ఉండేది, మీటింగ్లకి వెళ్ళినప్పుడు అంతా అన్న వాళ్ళతో మాట్లాడేసి వస్తా ఉండేది. చిరంజీవి గారు ఎలా మాట్లాడేవారు మీతో? మాతో మాకు మంచిగా మాట్లాడతాడు. ఇప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని చెడ్డగా తలవాల, బాగా మంచిగానే మాట్లాడతారు వాళ్ళందరూ. వైసీపీ వాళ్ళు మా పార్టీలో రమ్మని పిలవలేదా? పిలవాల. టీడీపీ ఎవరు పిలవలేదు? ఎవ్వరు. ఓకే. ఇన్కేస్ ఈ 2 పార్టీలో పిలిస్తే వెళ్తారా? వెళ్ళరు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తేనే వెళ్తారు. ఓకే. నేను కాకుండా ఇంకా చాలా మందిని తీసుకెళ్తా నేను. ఎందుకంటే వాళ్ళు చేస్తారని ఒక నమ్మకం, ఎవరి మీద నమ్మకం లేదు, అన్నయ్య చేస్తాడని నమ్మకంతో ఉన్నాం. మళ్ళీ టికెట్ ఇస్తే మీరు ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు? ఎక్కడైనా ఇచ్చినా చేస్తా నేను. ఇప్పుడు అన్నారు కదా గూడూరు దగ్గర ఇస్తే ఇంకా మంచిది. గూడూరైనా కోవూరైనా నెల్లూరైనా యాడిచ్చినా చేస్తా నేను. కోవూరు నప్పలేదా? కోవూరు అదే చెప్తాను, కోవూరులో ఇచ్చినా చేస్తా, గూడూరు ఇచ్చినా చేస్తా నేను. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు డబ్బులు ఏదైనా సంపాదించారా? లేదా? ఒక్కటి మొట్టికి లేదు. ఎందుకంటే తెల్లారితే తిరగడమే పని. నాకు డబ్బులతో ఇసిమిలే, నాకు డబ్బులు ఇసిమే నాకు తెలియదు. ఎందుకంటే తెల్లారితే వెళ్ళి ప్రసారం చేయడం, అమ్మ నాకు ఓటేస్తారా అనుకోవడమే. కానీ నాకు ఎంత డబ్బు ఉందా, నాకు ఎంత డబ్బు ఇచ్చారని కూడా నాకు అస్సలు తెలియదు. పాలిటిక్స్లో మీకు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మీకు బాగా రిసీవ్ చేసుకున్నారా, లేకపోతే మీకు ఇన్సల్ట్ అలా చేశారా? అంటే మామూలుగా అంటే వాళ్ళే పెద్దవాళ్ళు కదా, 10 రూపాయలు ఉండగల వాళ్ళు ఎట్టయినా చేయగలుగుతారు. మేమేం లేని వాళ్ళు ఎట్లయినా చేయగలంటే ఇన్సల్ట్ కూడా చేశారా? బాగా మమ్మల్ని టార్చర్ పెట్టడం. కానీ అసలు నేను బండల్లో కూడా దాపెట్టి తీసుకొచ్చారు, అంత ఇబ్బందులు పడ్డిచ్చారు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కానీ చేసినా కానీ సిచ్యువేషన్స్ అంటే లైక్ ఎలాంటి సిచ్యువేషన్స్ చేశారు ప్రాబ్లమ్స్? కానీ నాకు అన్న వాళ్ళు వేరే వాళ్ళని పెట్టున్నారు కాబట్టి వాళ్ళ తరపున ఎక్కడ ఏమన్నా జరిగినా కానీ
చెడామని బయటకు దాటేసేసేది వచ్చేసేది మేము. ఓకే అక్కడ గొడవ జరుగుతున్నా కానీ మేము పక్కగా తిరిగి వచ్చేసేది. ఓకే వేరే అంటే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు మాకు వస్తారు కదా ఎదురు, మేము ఇటు పోతా ఉంటే వాళ్ళు ఇటు వచ్చేది అన్నమాట. ఓకే వాళ్ళు తిట్టుకుంటూ పోతా ఉండేది, మేము వాళ్ళని ఏం తిట్టేదిలే, మనకేం పని, మనం అడుక్కోవడం ఒకటే అని చెప్పి అడుక్కునేది మేము. వాళ్ళు ఏమంటే మా మీద ఎక్కువగా ఆరాట చేసేది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కోట్లు వేయకూడదు, వాళ్ళకేస్తే మీకేమొస్తుంది, మాకేస్తే మీకు చేస్తాము అని చెప్పి ఒక ఇదన్నది అందరికీ కల్పించారు. బాగా బాధపడిన క్షణాలు ఏమున్నాయి అంటే సాడ్ మూమెంట్స్, ఇమోషనల్ మూమెంట్స్ పాలిటిక్స్లో? నేను ఎప్పుడు బాధపడలేదు మేడం. ఇప్పుడు చెప్పారు కదా కొన్ని సిచ్యువేషన్ వాళ్ళు తిట్టుకుంటే వాళ్ళు తిట్టినా కానీ మేము అసలు పట్టించుకునేదిలే, అసలు మా మైండ్ లేక వచ్చేది లేదు. అది దాక్కొని వెళ్ళారని చెప్పారు ఇప్పుడే. అది వేరే ఈ ఊరు వాళ్ళు ఉండి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి వస్తున్నాం కదా, పోటీలు వచ్చేసింది అన్నమాట. మా ఊరికి ముందుకు రావాలి, మీ ఊరికి ముందుకు రావాలి, అట్లా పోటీల వల్ల నన్ను కొంచెం చేపల బండిలో ఎక్కించుకొని అప్పటి వచ్చేసారు. ఓకే ఆ రోజు అన్నయ్య రాలేదు, ఆ ఊరికి వస్తానన్నాడు, రాలేదు కాబట్టి దాన్ని కొంచెం వాళ్ళు ఇది చేశారు. ఎలక్షన్ అంటేనే డబ్బులు కదా, మీకు డబ్బులు రాలేదా? కోట్లు కోట్లు డబ్బులు వచ్చి ఉంటాయి. అసలు కోట్లు ఎలాంటిదో, అసలు ఆ డబ్బు ఎలాంటిదో అసలు నాకు అసలు తెలీదు. నాకు నిద్ర లేస్తే కోవూరులో తిరిగే పని ఒకటే. డబ్బులు పంచుతారు కదా, పంచలేదా? నాకు ఆ డబ్బులు విషయం కూడా నాకు తెలియదు, నేను అసలు పంచలేదు. ఓకే ఎవరు ఇవ్వలేదా డబ్బులు? ఇబ్బరు ఇచ్చారని కూడా నాకు తెలియదు. కనీసం ఖర్చులకు కూడా వేరే వాళ్ళే. ఓకే అంతే, మనకి అమ్మాయి కూడా డబ్బులు ఇవి తీసుకోండి అన్నారు అని చెప్పే వాళ్ళు కూడా లేరు. కానీ నేను లాస్ట్కి నా పిల్లలను దుడుకొని ఇంటికి వచ్చేస్తే 9 లక్షలు ఎత్తుకెళ్ళిపోయిందని చెప్పి ఆరోపణ చేశారు నా మీద. ఓకే అలా అని చెప్పి చిరంజీవి అన్నయ్య చెప్పారంట. కనీసం ₹1 కూడా నా ఇంటికి తెచ్చుకోవాలా నేను. ఓకే నా కనీసం నా బిడ్డకు కూడా తేలా నేను కోవూరు నుంచి, బిడ్డలకు కూడా కనీసం ఒక బట్టలు కూడా ఆ డబ్బులతో కొనుక్కోవాలా మేము. 7 నుంచి పోయిన కట్టుబట్టలతోనే ఇంటికి వచ్చాం. ఆ 9 లక్షలు ఏంటి, దాని గురించి డీటెయిల్స్ ఏంటి? ఆ 9 లక్షలు ఎవరు తీసుకున్నారో మనకి తెలియదు, నా మీద చెప్పారు. అది ఎప్పుడు వచ్చింది? నేను అక్కడ ఉండగానే నేను ఇంటికి వచ్చేసి ఇవ్వాలి. ఓకే ఇంటికి వచ్చి బయలుదేరేటప్పుడు నువ్వు 9 లక్షలు తీసుకున్నావని చెప్తున్నారని చెప్పారు. ఓకే అప్పుడు ఇదే మాదిరిగా ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చారు. నేను చెప్పా, నేను ₹1 అనేది కూడా నేను చూడలా, కనీసం ₹20 కూడా నేను చూడలా. నేను తాగే తినే అన్నంతో కూడా వాళ్ళు పెట్టేది అంతవరకే నాకు తెలుసు, తిరిగేది వరకే నాకు తెలుసు. ఈ కోట్లకు డబ్బు వచ్చింది నాకు తెలియదు. 9 లక్షలు ఎవరి దగ్గర తీసుకున్నారు? నేను ఎవరి కాడ తీసుకోవాలా, నువ్వు 9 లక్షలు తీసుకున్నావని నీ మీద ఆరోపణ వచ్చింది అని చెప్పారు. అంటే ఎవరి దగ్గర తీసుకునే పేరు ఏం రాలేదు, రాలా, జస్ట్ అని ఆ మాదిరికి చెప్పారు. నా మీద ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? అప్పుడప్పుడుగా మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టి నేను చెప్పా, అన్నయ్య నేను 9 లక్షలు కూడా తీసుకోలేదు, ₹10 కూడా నేను తీసుకోలేదు, నేను వచ్చిన కట్టుబట్టలతోనే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నా ఇంటికి అని చెప్పా. చిరంజీవి గారు ఏమన్నారు? నేను తీసుకున్నట్టుగా భావించారంట, అనుకున్నారు. ఓకే ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నారా? నేను ఎవ్వరి కాడే తీసుకోవాలా, నేను ఎవరికి పని చేస్తున్నా నేను ఎవ్వరి కాడే తీసుకోను. ఒక అటు చెప్పమ్మా మీ వాళ్ళకి అందరికి ఓట్లు వేయమ్మా వేయించమ్మా అన్నా కానీ అందరికి చెప్తా, వాళ్ళకంటూ ఓట్లు ఏంటి వాళ్ళు మంచి చేస్తారంట అని చెప్తానే కానీ వాళ్ళ కాడ పోయి నేను లంచాలు తీసుకొచ్చుకునేది ఏం లే. రేపు ఇంకోసూరు మా వాళ్ళకి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అలాంటి పెద్దవాళ్ళు మనకు అవకాశం ఉంటుంది అడిగేదానికి అని చెప్పి ఒక లెక్కతో మేము ఇబ్బరికాడ డబ్బులు కూడా తీసుకోము. లాస్ట్ ఎలక్షన్ మీరు ఎవరు సపోర్ట్ చేశారు? లాస్ట్ ఎలక్షన్లు అప్పుడు పెషన్కి చేసాం. పెషన్ వచ్చి తీసుకెళ్ళాడు అక్కడి నుంచి. ఓకే ఎందుకు? ఎందుకంటే కోవూరులో ఎవరు ఓట్లేలా అన్నకి. ఓకే అమ్మ నువ్వు రా నాకు చెప్పుదు అన్నాడు. వెళ్ళాము 2 రోజులు అక్కడే ఉండేసి మా వాళ్ళ కాడనే వాళ్ళకి అందరికి చెప్పి అప్పుడు వచ్చినాక నాకు అప్పుడే ఓట్లేసారు అన్న. అన్న కాడ ఏం తీసుకోవాలని అన్న నాకు ఇవ్వాల. ఓకే ఆయన పిలవలేదు మీకు వైసీపీలోకి? పిల్లలు కానీ అన్న పిలిచాడు, అమ్మ మా వాళ్ళతో కూడా పని చేయి అన్నాడు. కానీ నేను చెప్పాను, నేను చేయనన్నా, నీ వరకు చెప్పాం కదా మా వాళ్ళందరూ నీకు ఓట్లు వేస్తారని చెప్పేసి వచ్చేసా. మళ్ళీ నెక్స్ట్ ఢిల్లీకి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ కూడా పేసన్నే గెలుస్తాడు ఈ అమ్మాయి వెళ్ళి చెప్తుంది అందరికి అని చెప్పి అప్పుడు మటుకు ఢిల్లీకి తీసుకెళ్ళిపోయారు. ఢిల్లీ వెళ్ళిపోయారు. ఎందుకు? వేరే ప్రోగ్రామ్ ఉన్నింది అన్నమాట, సునామీ తరఫున ప్రోగ్రాలు ఉన్నాయి మాకు, అక్కడ మీటింగ్లు వచ్చాయి. బైసెస్ సార్ తీసుకెళ్ళిపోయాడు. ప్రోగ్రామ్ లో మాట్లాడడానికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళిపోయాం. అన్నకి ఎన్ని అయిపోయినాక ఎలక్షన్ అప్పుడు మళ్ళీ వాడిపోయాడు పెషన్న. వాడిపోయాడు ఎందుకంటే అన్నకు ఊరు ఓట్లు వేయలే. మళ్ళీ వాడిపోయినాక అప్పుడు మళ్ళీ ఊరికి తీసుకొచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి.
అంటే మళ్ళీ ఆ అన్నకి హెల్ప్ చేస్తాననేసి. ఆకలి వాల్యూ తెలుసున్న ఇలాంటి పూర్ పీపులే పాలిటిక్స్లో వస్తే సొసైటీలో చేంజ్ వస్తుంది. సో మున్నమ్మ గారి సెకండ్ ఇన్నింగ్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను.